Yes, we are live now. వాయిస్ క్లియర్ గా ఉందా? వాయిస్ వినిపిస్తా ఉందా అందరికి? సార్. రైట్. సో జాయిన్ అయిపోండి తొందరగా, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా 15 మెంబర్స్ జాయిన్ కావాలా? తొందరగా జాయిన్ అయిపోతే క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటిదాకా జరిగిన వీడియో లెక్చర్స్ అన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ స్టడీ మెటీరియల్ కూడా మీకు మీ గ్రూప్ లో సెండ్ చేశాను. అదే విధంగా టీచ్మెంట్ యాప్ లో కూడా స్టడీ మెటీరియల్ లో డాక్యుమెంట్స్ లో ఉంటుంది. సో ఈ స్టడీ మెటీరియల్ చాలా ఈజీగా సింపుల్ లాంగ్వేజ్ లో ఉంటుంది. చదువుకోవడానికి చాలా టైం తక్కువ తీసుకుంటుంది అండ్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఎగ్జామ్ ఉంటుంది దీంట్లో. ఈ లెసన్ అయిపోతానే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు రెడీగా ఉండాల, సరేనా? ఇంకొక 2 క్లాసెస్ లో థియరీ పార్ట్ అయిపోతుంది. మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదొక 1 or 2 క్లాస్, మొత్తం ఒక 4 లేదా 5 క్లాసుల్లో ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోతుంది. స్టార్ట్ చేద్దామా? ఎస్టర్డే వచ్చేసి మెథడ్ ఆఫ్ మిక్స్చర్ అనేది చెప్పాము. తర్వాత ఈరోజు ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్ ఏమనేది చూద్దాం. when 2 or more bodies are brought in thermal contact, the net heat loss by hot body is equal to net heat gained by cold body if there is no loss of heat energy from other sources until they attain thermal equilibrium. Therefore, net heat loss is equal to net heat gain. So this is known as the principle of method of mixture. Half mark adigite what is the principle of method of mixture? Simple ga idi rasi saripotundi. Net heat loss is equal to net heat gain. ఒకవేళ 2 మార్క్స్ అడిగితే ఈ మొత్తం రాయాల్సి ఉంటుంది. సో నోట్ చేసుకోండి. ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్. ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్ ఏం చెప్తుందంటే, హాట్ బాడీ ఎంతైతే హీట్ ఎనర్జీని లాస్ చేసుకుంటుందో కోల్డ్ బాడీ ఆ మొత్తం హీట్ ని గెయిన్ చేసుకుంటుంది. కండిషన్ ఏమంటే వేరే అదర్ సోర్సెస్ లోకి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ కాకూడదు. సో అలాంటి సందర్భంలో నెట్ హీట్ లాస్ బై హాట్ బాడీ ఈస్ గెయిన్ బై కోల్డ్ బాడీ. సో రాసుకోండి ఇది. when 2 or more bodies are kept in thermal contact, then net heat lost by hotter bodies is equal to net heat gained by colder bodies until they attain thermal equilibrium. If there is no transfer of heat energy from other sources. సో వేరే ఏ సోర్సెస్ లోకి కూడా హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ కాకపోతే ఆ హాటర్ బాడీ లాస్ చేసుకున్న మొత్తం హీట్ ని కోల్డర్ బాడీ మొత్తం హీట్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. Therefore,
net heat last is equal to net heat gain. This is known as principle of method of mixture. So 1 mark ki లేదా half mark అడిగితే స్టేట్మెంట్ రాస్తే సరిపోతుంది. Therefore net heat loss is equal to net heat gain. 2 marks అడిగితే మొత్తం రాయాల్సి ఉంటుంది. అర్థమైందా? ప్రిన్సిపల్స్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్. yes sir వేరే ఏ సోర్స్ లోకి కూడా హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ కాకపోతే అలాంటప్పుడు హాటర్ బాడీ లాస్ చేసుకున్న మొత్తం హీట్ కోల్డర్ బాడీ అనేది గెయిన్ చేసుకుంటుంది. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్. నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకుంటే నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ చేద్దాం. డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్ కి. ఆ క్వశ్చన్ అనేది డిస్కస్ చేద్దాం. రాసుకున్నారా? yes sir అందరూ రాసుకున్నారా? పోదామా నెక్స్ట్ టాపిక్ కి. ఇంకా హార్డ్లీ ఒక 2 క్లాసెస్ లో థియరీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. హీట్ లెసన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దానికో 1 or 2 క్లాసెస్, మొత్తం మీద ఒక 4 లేదా 5 క్లాసెస్ అనుకోండి. తర్వాత వెంటనే మీకు ఎగ్జామ్ ఉంటుంది. టీచ్మెంట్ లోనే ఉంటుంది. ఎలా అనేది తర్వాత చెప్తాను మీకు ఏ విధంగా ఉంటుంది అనేది. రైట్, నెక్స్ట్ పోదాం. Determination of specific heat of solid. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ అనేది ఎలా కనుక్కుంటారు ఎక్స్పెరిమెంటల్ గా. ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. లెడ్ వాల్యూ చూసాం 0.031, మెర్క్యూరీ చూసారు 0.033, అల్యూమినియం చూసారు 0.21, కాపర్ చూసారు 0.095. ఈ వాల్యూస్ ఎలా వచ్చాయి ఈ వాల్యూస్ రావడాలంటే ఒక ల్యాబ్ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. ఆ ల్యాబ్ యాక్టివిటీ చేసిన తర్వాత ఆ మొత్తం వాల్యూస్ లో ఒక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆ సాలిడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఆ యాక్టివిటీకి కావాల్సిన మెటీరియల్స్, ప్రొసీజర్, ఆ ఫార్ములా ఏమనేది ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ ఏమంటే టు ఫైండ్ ది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్. ఇక్కడ సాలిడ్ నేను ఏం తీసుకుంటున్నానంటే లెడ్ తీసుకుంటున్నాను. లెడ్ క్వశ్చన్ లో మీకు పర్టికులర్ గా అడిగారు అనుకోండి, రైట్ ది ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఫర్ ది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాపర్ ఎక్స్పెరిమెంటల్లీ అంటే కాపర్ అక్కడ రాయాల్సి ఉంటుంది. ఆన్సర్ ఒకటే ఉంటుంది. ఇక్కడ ఎక్కడైతే లెడ్ వస్తుందో దాని ప్లేస్ లో కాపర్ ని మార్చాలి. ఒకవేళ అల్యూమినియం అడిగారు అనుకోండి, సో అల్యూమినియం అనేది ఆ ప్లేస్ లో, లెడ్ ప్లేస్ లో అల్యూమినియం అనేది పెట్టాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ ని బట్టి మీరు రాయాలి. ఏం అడగలేదు అనుకోండి, హౌ కెన్ యూ ఫైండ్ ది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ ఎక్స్పెరిమెంటల్ అంటే ఇది రాసుకోవచ్చు. సో ఈ యాక్టివిటీ చేయాలంటే మనకి సమ్ మెటీరియల్స్ కావాలి. అవేమంటే ఇప్పుడు చూద్దాం. మెటీరియల్స్ రిక్వైర్డ్. లేదా ఆపరేటర్స్ అని కూడా రాసుకోవచ్చు. ఏమేమి మెటీరియల్స్ కావాలంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ కనుక్కోవాలంటే క్యాలరీ మీటర్,
స్టిరర్, లెడ్ షాట్స్, తర్వాత వాటర్ కావాలి, థర్మోమీటర్, డిజిటల్ వెయింగ్ మిషన్, క్యాలరీమీటర్, స్టిరర్, లెడ్ షాట్స్. లెడ్ షాట్స్ అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారు? షార్ట్స్ అంటే మనం వేసుకుంటున్న బట్టలు షార్ట్స్ అవనుకున్నారు ఎడన్నా? అవి కాదు. ఇక్కడ షార్ట్స్ అంటే గోళీలు, చిన్న చిన్న గోళీలు లెడ్ యొక్క. అట్లీస్ట్ ఎంత ఉండాలంటే ఎక్స్పెరిమెంట్ చేయాలంటే 50 గ్రామ్స్ అయినా ఉండాలి మినిమం. వెయిట్ అనేది 50 గ్రామ్స్ అయినా ఉండాలి. సో క్యాలరీమీటర్ అంటే ఏమో చూద్దాం. ఇప్పుడు చూడండి, మనము ఏదైనా సబ్స్టెన్స్ ని హీట్ చేసాం అనుకోండి, వాటర్ హీట్ చేసాం అనుకోండి ప్యాన్ పైన, ఇంకొక ప్యాన్ లో వేసి థర్మోమీటర్ తో టెస్ట్ చేస్తున్నాం అనుకోండి. మీరు అక్కడి నుంచి ఇంకొక కంటైనర్ లో వేసినప్పుడు హీట్ ఎనర్జీ లాస్ అవుతుంది కదా. ఎలా లాస్ అవుతుంది అంటే, వాటర్ అనేది హాట్ బాడీ, సరౌండింగ్ అట్మాస్ఫియర్ అనేది కోల్డ్ బాడీ. సరౌండింగ్ అట్మాస్ఫియర్ కి ఏమైపోతుందంటే హీట్ ఎనర్జీ సమ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇక్కడ లాస్ అనేది అవుతా ఉంది. మరి ఆ హాట్ బాడీ ఏదైతే హీట్ చేసామో వాటర్ ఎంత యాక్యురేట్ గా ఉందనేది ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ యాక్యురేట్ గా తెలియదు. ఖచ్చితంగా ఎంత టెంపరేచర్ ఉంటుంది అనేది తెలియదు, ఎందుకంటే సమ్ హీట్ ఎనర్జీ వెళ్ళిపోయి ఉంటుంది. అలా హీట్ ఎనర్జీ లాస్ కాకుండా ఎగ్జాక్ట్ ఎంత ఉంది దాని టెంపరేచర్ అనేది కనుక్కోవాలంటే ఒక డివైస్ యూస్ చేస్తారు, క్యాలరీమీటర్. ఇది ఎలా ఉంటుందంటే, ఒక కంటైనర్ ఉంటుంది, మెటల్ కంటైనర్, కాపర్, అల్యూమినియం ఏదో కంటైనర్ ఉంటుంది. ఈ విధంగా దీనికి సరౌండెడ్ ఒక వుడెన్ బాక్స్ ఉంటుంది, వుడెన్ బాక్స్. అండ్ ఇక్కడ హోల్ ఉంటుంది, థర్మోమీటర్ ఇన్సర్ట్ చేసుకుని దాని యొక్క టెంపరేచర్ ని మెజర్ చేయడానికి. ఈ వుడెన్ బాక్స్ ఏం చేస్తుందంటే ఆ హీట్ ఎనర్జీని బయటికి పోకుండా రెసిస్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ బాడీ యొక్క ఎగ్జాక్ట్ టెంపరేచర్ ఎంత అనేది తెలుస్తుంది. హీట్ ఎనర్జీ అనేది లాస్ కాదు. బయట అయితే హీట్ ఎనర్జీ లాస్ అవుతుంది. అందుకనేసి ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే క్యాలరీమీటర్ యూజ్ చేస్తాం. సో ప్రొసీజర్ రాద్దాం. ఏమైనా ఆపరేటర్స్ మిస్ అయిపోయింటే మళ్ళీ దాన్ని యాడ్ చేసుకుందాం. ప్రొసీజర్ ఫస్ట్ ఏం చేయాలి చూడండి. ప్రొసీజర్ ఫస్ట్ ఏం చేయాలంటే మెజర్ ది మాస్ ఆఫ్ క్యాలరీమీటర్ along with its stirrer. స్టిరర్ అంటే మనం మిక్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తే ఒక స్టిక్ లాగా ఉంటుంది, ల్యాబ్ లో గ్లాస్ రాడ్ లాగా ఉంటుంది. సో మెజర్ ది మాస్ ఆఫ్ క్యాలరీమీటర్ అలాంగ్ విత్ స్టిరర్. దీన్ని ఏమనుకుంటామంటే M1 గ్రామ్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనము ఎక్స్పెరిమెంట్ చేయటం లేదు కదా. ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏముంటాయి? వాల్యూస్ ఉంటాయి. ప్రొసీజర్ రాసేటప్పుడు వాల్యూస్ ఏముండవు అనుకుంటాం. సో మాస్ ఇక్కడ క్యాలరీమీటర్ స్టిరర్ మాస్ ని ఏమనుకున్నాం? M1 అనుకున్నాం. అర్థమైందా? ఫస్ట్ అది చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలంటే ఫిల్ 1/3 వాల్యూమ్ ఆఫ్ క్యాలరీమీటర్ విత్ వాటర్. ఇది చూడండి, ఇది క్యాలరీమీటర్ అనుకోండి. ఇది క్యాలరీమీటర్. 1/3 అంటే ఇక్కడ 75% ఏం చేయాలా? వాటర్ తో ఫిల్ చేయాలి. దాన్ని 1/3 వాల్యూమ్ అంటారు. సో ఒక కంటైనర్ ని 4 పార్ట్స్ చేస్తే 3 పార్ట్స్ ఏం చేయాలి? వాటర్ ని ఫిల్ చేయాలి. చేస్తామా? ఇక్కడ మాస్ ఆఫ్ క్యాలరీమీటర్ ప్లస్ వాటర్ is equal to
m2 గ్రామ్స్ అనుకోండి. ఫస్ట్ ఏం చేసాం, క్యాలరీమీటర్ స్టిరర్ యొక్క మాస్ ని మెజర్ చేసాం. మెజర్ ఎలా చేస్తారు, వెయింగ్ మిషన్ లో. దాన్ని m1 అనుకున్నాం. తర్వాత 1/3 వాల్యూమ్ 3 భాగాలు వాటర్ ఫిల్ చేసాం దేంట్లో, క్యాలరీమీటర్ లో. ఇప్పుడు దాని యొక్క మాస్ మెజర్ చేసాం. దాన్ని ఏమనుకున్నాం, m2 గ్రామ్స్ అనుకున్నాం. ఇప్పుడు నాకు చెప్పండి, కేవలం వాటర్ మాస్ కావాలంటే ఏం చేయాలి? వాటర్ ని డైరెక్ట్ గా మనం ప్యాన్ లో పెట్టి వెయిట్ చేయలేం కదా. సో అందుకనేసి క్యాలరీమీటర్ లో వేసి వెయిట్ చేశాం. ఇప్పుడు నాకు వాటర్ మాస్ కావాలి. వాటర్ మాస్ కావాలంటే ఏం చేయాలి? దీన్ని మైనస్ చేయాలి. మైక్ ఆన్ చేసి చెప్పండి. ఐ వాంట్ వాటర్ మాస్. నాకు వాటర్ మాసే కావాలంటే ఏం చేయాలని చెప్పండి. ఎవరైనా చెప్తారేమో చూద్దాం. రాసుకున్నారా? ఇది 28 మెంబర్స్ వచ్చారు. 30 వస్తున్నారు పోతున్నారు, 2-3. సో ఇది చూడండి, వాటర్ మాస్ కావాలంటే ఏం చేయాలో చెప్పండి. -m1 రైట్. క్యాలరీమీటర్ లో కదా వాటర్ వేసాం. ఇప్పుడు ఆ క్యాలరీమీటర్ ని మైనస్ చేస్తే మనకి ఏమొచ్చేస్తుంది, వాటర్ యొక్క మాస్ వచ్చేస్తుంది. దేర్ఫోర్ మాస్ ఆఫ్ వాటర్ ఇస్ ఈక్వల్ టు m2 మైనస్ m1 గ్రామ్స్. రాసుకున్నారా? ఇది నోట్ చేసుకున్నారా? ఇక్కడ దాకా అర్థమైందా? ప్రాక్టీస్ చేయాలా? ఈ క్వశ్చన్ అయిపోతుంది. క్లాసులు కూర్చొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీరు నేర్చుకోగలుగుతారు. అప్పుడప్పుడు చూస్తుంటే ఈ క్వశ్చన్ అనేది గుర్తుంటుంది. రాసుకున్నారంటే చెప్తాను, నెక్స్ట్ వెళ్దాం. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ దాకా అర్థమైంది అందరికి? మాస్ ఆఫ్ వాటర్ ఇస్ ఈక్వల్ టు m2 మైనస్ m1 గ్రామ్స్. ఇక్కడ గ్రామ్స్ లోనే ఎందుకు మనము రాసుకుంటున్నామంటే, మనం లెట్స్ తీసుకున్నది ఎంత, 50 గ్రాములు. అందుకనేసి గ్రామ్ లోనే రాస్తున్నాం. సో ఇది విషయం. ఇక్కడ మాస్ ఆఫ్ వాటర్ ఏమై m2 మైనస్ m1 గ్రామ్. ఇక్కడ ఒక నోట్ ఏమంటే, క్యాలరీమీటర్ వాటర్ ని ఇప్పుడు ఏం హీట్ చేయలే మనం, ఓకేనా. దాని యొక్క టెంపరేచర్ ఏమి ఒకేలాగా ఉంటుంది. The temperature of calorimeter and water సేమ్ గా ఉంటుంది. దాన్ని ఏమనుకుంటామంటే T1 degree C అనుకుంటాం. The temperatures of calorimeter and water are same. And let it be T1 degree C. సో టెంపరేచర్, క్యాలరీమీటర్ యొక్క టెంపరేచర్, వాటర్ యొక్క టెంపరేచర్ సేమ్ గా ఉంటుంది. ఇంకా దాన్ని హీట్ చేయలేదు కాబట్టి దాన్ని ఏమనుకున్నామంటే T1 degree C అనుకున్నాం. అంటే ఇది ఏమైపోయా, కోల్డర్ శాంపుల్ అయిపోయా. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే లెడ్ స్టాండ్స్ ని హీట్ చేయాలి. ఎంతవరకు హీట్ చేయాలంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద హీట్ చేయాలి. నెక్స్ట్ హీట్ ది లెడ్ షార్ట్స్ అప్ టు 100 డిగ్రీ C, and its temperature be T2 degree C. ఇప్పుడు చూడండి, లెడ్ షార్ట్స్ ఏం చేసాం, 100 డిగ్రీస్ వద్ద హీట్ చేసాం. ఆ టెంపరేచర్ ఏమనుకుంటున్నాం, T2 degree C అనుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి మీరు, ఇది హాట్ శాంపుల్ అయిపోయింది, ఇది కోల్డ్ శాంపుల్ అయిపోయింది. నెక్స్ట్
ఇప్పుడు ఏం చేయాలంటే హీట్ చేసిన తర్వాత అట్లే పెట్టుకోకూడదు. దీన్ని ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్ చేయాలి క్యాలరీ మీటర్లో ఫాస్ట్ గా యాజ్ ఫాస్ట్ యాజ్ యూ కెన్. హీట్ చేసి వెంటనే క్యాలరీ మీటర్లోకి షిఫ్ట్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకంటే హీట్ ఎనర్జీ అనేది తీరిగ్గా అక్కడ హీట్ చేసుకున్న హాట్ బ్లడ్ షాట్స్ ని తీసుకొని మెల్లిగా తీసుకొని వచ్చి క్యాలరీ మీటర్లకు వేసేలోపు చాలా హీట్ ఎనర్జీ ఏమవుతుంది, సరౌండింగ్ అట్మాస్ఫియర్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో మీకు స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ అనేది కరెక్ట్ గా రాదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, సో ఇద్దరు వచ్చిన క్లాస్ మధ్యలో కనుక మీరు వస్తే నేను నోటీస్ చేస్తే తప్ప మీకు జాయిన్ చేసుకోలేను. కాబట్టి దయచేసి అందరూ టైంకి వచ్చేయండి. సో టైంకి వచ్చేస్తే మీరు క్లాస్ ని స్టార్టింగ్ నుంచి వినొచ్చు. సో ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళు వినండి. క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డెడ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, మళ్ళీ చూడండి, సరేనా? ఇప్పుడు చూడండి, ఇది ఒక మీరు కాస్త మైండ్ లో పెట్టుకోండి. నేను నోటీస్ చేసి నేను చూస్తే నాకు గుర్తొస్తేనే నేను చూస్తాను, లేకపోతే క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా అంట. సో మీకు జాయిన్ చేయడం కుదరదు. కాబట్టి టైంకి వచ్చేయండి. ఆల్రెడీ మీకు 5-10 మినిట్స్ బిఫోరే లింక్ పెడతాను. సో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడు చూద్దాం. హీట్ చేసాం కదా, దీన్ని 100 degrees వేం చేయాలో వెంటనే క్యాలరీ మీటర్లోకి వేయాలి. వేయకపోతే మెల్లిగా తీరిగ్గా తీసుకుని పోయి వేస్తే హీట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ వాల్యూ అనేది 0.031 రాదు, ఏమో వస్తుంది. కాబట్టి మాక్సిమం స్పీడ్ తో ఏం చేయాలా, మీరు క్యాలరీ మీటర్లోకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని క్లోజ్ చేసి థర్మోమీటర్ పెట్టి టెంపరేచర్ అనేది మెజర్ చేయాలి. నెక్స్ట్, క్విక్లీ ట్రాన్స్ఫర్ ది హాట్ lead shards into calorimeter with minimum loss of heat. ఇప్పుడు ఏం చేయాలంటే, ఏం చేయకూడదు, కొంచెం వదిలేయాలి, కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే సో ఇప్పుడు మీరు హాట్ లెడ్ షాట్స్ క్యాలరీ మీటర్లోకి వేశారు కాబట్టి ఆ హీట్ ఎనర్జీ ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆ మిక్స్చర్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యి కొద్దిసేపటి తర్వాత ఒక సర్టెన్ టెంపరేచర్ కి ఆగిపోతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ ది మిక్స్చర్ సెటిల్స్ to a certain temperature. సో కొద్దిసేపటి తర్వాత ఈ మిక్చరే కదా, ఇప్పుడు క్యాలరీ మీటర్, స్టిరర్, తర్వాత వాటర్, దాంట్లోకి లెడ్ షాట్స్ వేసాం. సో 2 కన్నా ఎక్కువ అయిపోయినాయి కదా. సో ఇది మిక్స్చర్. ఈ మిక్స్చర్ యొక్క టెంపరేచర్ ఏమవుతుందంటే కొద్దిసేపు తర్వాత ఏదో ఒక టెంపరేచర్ దగ్గర ఆగుతుంది. ఇప్పుడు ఇక్కడ హీట్ లాస్ చేసుకుంది ఎవరు చెప్పండి, మైక్ ఆన్ చేసి. హీట్ ని లాస్ చేసుకుంది ఎవరు? మైక్ ఆన్ చేసి చెప్పాలా తొందరగా. హీట్ ని లాస్ చేసుకుంది ఎవరు? లెడ్ షాట్సా, వాటరా, క్యాలరీ మీటరా? చూడండి, చెప్పాలి, తొందరగా చెప్పాలి. హీట్ ఎవరు లాస్ చేసుకున్నారు? కొన్ని పేర్లు చదువుతాను, చెప్తారా? మోహన్ రెడ్డి, అస్ఫియా అరా, చెప్పండి తొందరగా. శ్రావణి, రెడ్డి తేజ, సీమా, మేఘన, ఒకరు చెప్పటం లేదు. మైక్ ఆన్ చేసి చెప్పండి. హీట్ ని ఇక్కడ లాస్ చేసుకునేది ఎవరు? లెడ్ షాట్స్. గెయిన్ చేసుకునేది ఎవరు? గెయిన్ ఎవరు చేసుకుంటారు?
గెయిన్ ఎవరు చేసుకుంటారు? వాటర్ గెయిన్ చేసుకుంటుంది అండ్ క్యాలరీమీటర్ కూడా ఏం చేస్తుంది? గెయిన్ చేసుకుంటుంది. అంటే ఆ హాట్ లెడ్ షాట్స్ యొక్క హీట్ ఎనర్జీ అనేది వాటర్ మరియు క్యాలరీమీటర్ అబ్జర్వ్ చేసుకుంటాయి. రైట్, ఇది మైండ్ లో పెట్టుకోండి. సో ఇది ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ సమ్ టైమ్ ద మిక్స్చర్ సెటిల్ టు a certain temperature and let its temperature be, let this temperature be T3 degree C. T3 degree C. ఇప్పుడు చూడండి, కోల్డర్ శాంపుల్స్ క్యాలరీమీటర్ వాటర్, హాటర్ శాంపుల్ లెడ్ షాట్స్ మిక్స్చర్. ఇది ఇప్పుడు ఇక్కడ వచ్చిన టెంపరేచర్ ఇది T3 డిగ్రీ సి. మిక్స్చర్ యొక్క టెంపరేచర్ T3 డిగ్రీ సి. తర్వాత ఏం చేస్తామంటే మెజర్ ది మాస్ ఆఫ్ calorimeter along with its contents is equal to N3 grams. చూడండి, ఇప్పుడు క్యాలరీమీటర్ లోకి ఏమేమి ఉన్నాయంటే వాటర్ ఉంది, స్టిరర్ ఉంది, లెడ్ షాట్స్ ఉంది. ఈ మొత్తం వచ్చేసి క్యాలరీమీటర్ యొక్క కాంటెంట్స్. దీని మొత్తాన్ని హీట్ చేసాం, వెయిట్ చేసాం. వెయిట్ చేస్తే ఏదో ఒక వాల్యూ వస్తుంది. దాన్ని ఏమనుకున్నాం? M3 గ్రామ్స్ అనుకున్నాం. M3 గ్రామ్స్ అనుకున్నాం. ఇప్పుడు నాకు చెప్పండి, నాకు కేవలం లెడ్ షాట్స్ యొక్క వెయిట్ కావాలా, మాస్ ఆఫ్ లెడ్ షాట్స్ కావాలా, ఏమో చెప్పండి. మాస్ యొక్క లెడ్ షాట్స్ కావాలంటే ఏం మైనస్ చేయాలి? M3 వచ్చేసి మిక్స్చర్ మనకు లెడ్ షాట్స్ కావాలి అంటే ఏం మైనస్ చేయాలి? M2 సరిపోతుంది. M2 అంటే ఆల్రెడీ ఏమి? M2 మైనస్ M1. సో ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి ఎట్లా ఇది రాస్తున్నాం అనేది. సో మాస్ ఆఫ్ లెడ్ షాట్స్ ఇస్ ఈక్వల్ టు M3 మైనస్ M2. ఆల్రెడీ M2 అంటే వాటర్ కాదు సార్ అని అర్థం. వాటర్ కాదు ఇక్కడ. M2 అంటే M2 మైనస్ M1 అని అర్థం. సో క్యాలరీమీటర్ ని మైనస్ చేయాలి, వాటర్ మాస్ ని మైనస్ చేయాలి. ఆల్రెడీ అక్కడ చేసాం కదా, వాటర్ క్యాలరీమీటర్ ని మైనస్ చేసాం, M2 మైనస్ M1. సో మాస్ ఆఫ్ లెడ్ షాట్స్ ఇస్ ఈక్వల్ టు M3 మైనస్ M2. ఇది నోట్ చేసుకోండి. ఇక్కడ దాకా అర్థమైందా అందరికి? Yes, sir. నన్ను ఇక్కడ దాకా అర్థమైందా? Yes, sir. రాసుకున్నారా? మీరు రాసుకున్నామంటే నెక్స్ట్ రాద్దాం. Yes, sir. రాసుకున్నారా? పోదామా? నెక్స్ట్ రాద్దామా? Yes, sir. Yes, sir. రైట్. mass of lead shots is equal to N3 minus M2 grams. సో ఇక్కడ దాకా ఒక పార్ట్ అయింది. ఇంకా లాస్ట్ పార్ట్ ఏమంటే స్పెసిఫిక్ హీట్స్ అనేది అనుకోవాలి. స్పెసిఫిక్ హీట్స్ అనుకొని వాటికి ఏదో ఒకటి అనుకోవాలి. స్పెసిఫిక్ అనేది S తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ 3 సబ్స్టెన్సెస్ ఉన్నాయి, క్యాలరీమీటర్, వాటర్, లెడ్. సో క్యాలరీమీటర్ ని SC అనుకోండి, లెడ్ ని SL అనుకోండి, వాటర్ ని SW అనుకోండి. స్పెసిఫిక్ హీట్స్ తర్వాత మెథడ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ మిక్చర్ అప్లై చేసి నెట్ హీట్ లాస్ ఇస్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. అండ్ ఫైనల్ గా మీకు స్పెసిఫిక్ హీట్ కనుక్కునే ఫార్ములా అనేది వస్తుంది. సో రాద్దాం. ఇప్పుడు లెట్ ది స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ calorimeter
calorimeter, lead shards, and water B. calorimeter ni SC అనుకుంటున్నాను, lead ni SL అనుకుంటున్నాను, water ni SW అనుకుంటున్నాను. According to the principle of method of mixture, according to the principle of method of mixture, net heat loss by hot body is equal to net heat gain by cold body. ఇక్కడ net heat loss by hot body ఎవరంటే lead shards, gain ఎవరంటే calorimeter and water. net heat lost by hot lead shards is equal to net heat gained by calorimeter and water. calorimeter plus water. కూర్చోండి, మీరు ఏదైనా ప్యాన్ పైన వాటర్ ని హీట్ చేసుకున్నారనుకోండి, వేరే ప్యాన్ లోకి వేశారనుకోండి, వాటర్ తో పాటు ఆ ప్యాన్ కూడా ఏమవుతుంది, హీట్ అవుతుంది కదా. అంటే ఏమి, ఆ ప్యాన్ కూడా హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది అని అర్థం. ఇక్కడ లాస్ట్ చేసుకున్న హీట్ ఎనర్జీ అదే బ్లడ్ షార్ట్స్ ఎవరు గెయిన్ చేసుకున్నారంటే క్యాలరీమీటర్ అండ్ వాటర్ గెయిన్ చేసుకుంటారు. ఇక్కడ దాకా రాసుకున్నారా? ఇక్కడ దాకా రాసుకోండి. ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. ఎంత లాస్ చేసుకుంది, హాట్ లెడ్ షార్ట్స్ ఎంత హీట్ ఎనర్జీని లాస్ చేసుకుంది, అండ్ వాటర్ అండ్ క్యాలరీమీటర్ ఎంత హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంది అనేది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. వీటి వరకు రాసుకున్నారా? వీటి వరకు రాసుకుంటే చెప్పండి అన్న, రాసుకున్నారంటే ఫైనల్ స్టెప్పింగ్ అయిపోయింది. రాసుకున్నారా? నేను ఎస్కలే క్లాస్ లో చెప్పుకున్నాను, డెరివేషన్ Q is equal to ms delta t. Q is equal to ms delta t. హీట్ ని లాస్ చేసుకున్నా లేదా హీట్ ని అబ్జర్వ్ చేసుకున్నా, ఎంత హీట్ ని లాస్ చేసుకుంది లేదా ఎంత హీట్ ని అబ్జర్వ్ చేసుకుంది, ఫార్ములా ఏమంటే Q is equal to ms delta t. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. m అంటే ఏమి, మాస్. అవునా? లెడ్ షార్ట్స్ యొక్క మాస్ ఎంత, నెట్ హీట్ లాస్ బై లెడ్ షార్ట్స్ కదా. ఇప్పుడు లెడ్ షార్ట్స్ కి రాయాలా. లెడ్ షార్ట్స్ యొక్క మాస్ ఎంత, m3 మైనస్ m2. S అంటే స్పెసిఫిక్ హీట్. లెడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఏమనుకున్నాం, SL. అండ్ డెల్టా టీ అనేది చేంజింగ్ టెంపరేచర్. ఇక్కడ 3 టెంపరేచర్స్ ఉన్నాయి, T1, T2 అండ్ T3. T1 అనేది కోల్డర్, T2 అనేది హాటర్, T3 అనేది మిక్స్చర్. ఇప్పుడు చెప్పండి, లెడ్ షార్ట్స్ అనేది ఏమి, హాటర్ కదా ఇది, అండ్ మిక్స్చర్ ఏమి T3. T2 కి T3 కి డిఫరెన్స్ ఎట్లా రాస్తారు? నిన్న చెప్పాను మీకు, హాటర్ శాంపుల్ అనేది మిక్స్చర్ యొక్క టెంపరేచర్ కన్నా ఎక్కువగా ఉంటుంది, అండ్ మిక్స్చర్ అనేది కోల్డర్ శాంపుల్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రాస్తా ఉండేది లెడ్ కి కాబట్టి హాటర్ వచ్చేసి లెడ్, అండ్ మిక్స్చర్ అనేది లెడ్ కన్నా తక్కువగా ఉంటుంది. డిఫరెన్స్ ఎట్లా రాయాలని చెప్పినాం, పాజిటివ్ వాల్యూ రాయాలి. అంటే T2 మైనస్ T3 నే రాయాలి. T2 మైనస్ T3. సో ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పాను మీకు, వాల్యూస్ ఉంటే డిఫరెన్స్ అంటే డైరెక్ట్ గా రాసేస్తారు పాజిటివ్ వాల్యూ. వాల్యూస్ లేకపోతే మనం ఇక్కడ T3 మైనస్ T2 రాస్తే ఆన్సర్ మైనస్ లో వస్తుంది. సో అట్లా రాయడానికి వీల్లేదు. సో ఏం చేయాలి, T2 మైనస్ T3 రాయాలి. ఇది అర్థమైందా ఎట్లా రాస్తామనేది? వింటున్నారా జాగ్రత్తగా? మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. సో ఇది మాస్ యొక్క, లెడ్ యొక్క మాస్ M3 మైనస్ M1, స్పెసిఫిక్ హీట్ SL, అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్
ఎప్పుడు వస్తుంది చేంజ్ ఇన్ టెంపరేచర్? మిక్స్ చేస్తేనే కదా వస్తుంది. ఫస్ట్ ఒక టెంపరేచర్ ఉంది 100 degrees హీట్, తర్వాత మిక్స్ చేసాం క్యాలరీమీటర్ వాటర్ లో. ఇప్పుడు మిక్స్చర్ ఒక టెంపరేచర్ వస్తుంది కదా, ఇప్పుడు డిఫరెన్స్ ఎంత అంటే T2 మైనస్ T3. ఎందుకంటే మిక్స్చర్ అనేది 100 degrees కన్నా ఎక్కువ ఉండదు, తక్కువగా ఉంటుంది. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్, నెట్ హీట్ గెయిన్ బై క్యాలరీమీటర్. క్యాలరీమీటర్ మాస్ ఎంత? క్యాలరీమీటర్ మాస్ నోట్స్ రాసుకున్నారు కదా, చూసి చెప్పండి నాకు. క్యాలరీమీటర్ మాస్ ఇంచెస్ చెప్పాలా? ఓయ్ క్యాలరీమీటర్ చెప్తా ఉండేది. క్యాలరీమీటర్ ఫస్ట్ చెప్పండి, మాస్ ఎంత క్యాలరీమీటర్? రాస్తున్నారా? యాక్షన్ చేస్తున్నారా? చూడండి, ఒకరు కూడా చెప్పలే ఇంతవరకు. క్యాలరీమీటర్ మాస్ ఏం రాసుకున్నారు? M1 కనిపించిందా? స్టార్టింగ్ లోనే రాసాం M1. ఇప్పుడు చూడండి, ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ క్యాలరీమీటర్ ఏమనుకున్నాం? SC అనుకున్నాం. SC. డెల్టా T చేంజ్ ఇన్ టెంపరేచర్. క్యాలరీమీటర్ టెంపరేచర్ T1, మిక్స్చర్ యొక్క టెంపరేచర్ T3. కూర్చోండి, T1 అనేది కోల్డర్ శాంపుల్, T3 అనేది మిక్స్చర్. డిఫరెన్స్ ఎంత అంటే T3 మైనస్ T1. T3 మైనస్ T1 ప్లస్, ఇది అర్థమైంది. అది T3 మైనస్ T1 ఎట్లా అనేది, క్యాలరీమీటర్ వాటర్ ని హీట్ చేయలేదు కాబట్టి అది T1, దాన్ని కోల్డర్ శాంపుల్ అనుకుంటున్నాం. T2 అనేది లెడ్ షాట్స్, దాన్ని హీట్ చేసాం 100 degrees, అది హాటర్ శాంపుల్. తర్వాత మిక్స్ చేసాం. మిక్స్చర్ యొక్క టెంపరేచర్ T2 కన్నా తక్కువగా ఉంటుంది, T1 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం T1 మైనస్ T3 రాస్తే మైనస్ లో వస్తుంది ఆన్సర్. సో అది రాకూడదు, డిఫరెన్స్ ఎప్పుడు పాజిటివ్ రావాలి. అందుకు T3 మైనస్ T1 రాశాను. నెక్స్ట్ చెప్పండి, వాటర్. M అంటే మాస్. మాస్ ఆఫ్ వాటర్ ఎంత? ఇప్పుడైనా చెప్తారేమో చూద్దాం. వాటర్ యొక్క మాస్ ఎంత? M2 minus M1. వెరీ గుడ్. M2 మైనస్ M1. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఏమనుకున్నాం? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ SW. ఇప్పుడు చూడండి, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏమి? డెల్టా T. వాటర్ యొక్క టెంపరేచర్ కూడా T1 అనుకున్నాం, మిక్స్చర్ యొక్క టెంపరేచర్ T3. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ T3 మైనస్ 3 minus T1. ఇప్పుడు ఇక్కడ ఏం కామన్ ఉంది చూడండి, M3 మైనస్ M2 SL T2 మైనస్ 33 is equal to, ఇక్కడ T3 మైనస్ T1 ఉంది, ఇక్కడ కూడా T3 మైనస్ T1 ఉంది. కామన్ తీయచ్చా దీన్ని? M1 SC ప్లస్ M2 మైనస్ M1 SW ఇంటూ T3 మైనస్ T1 రాసుకోవచ్చా? ఇట్లా మ్యాథమెటిక్స్ పరంగా రాసుకోవచ్చా? కామన్ గా ఉంటే కామన్ తీయచ్చా? తీయలేమా? తీయచ్చు సార్. ఇట్లా రాసుకుంటే ఏమైనా ప్రాబ్లమా మీకు? నో సార్. నో. ఇప్పుడు SL కదా మనకు కావాలి, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్. ఈ మల్టిప్లికేషన్ లో ఉండే M3 మైనస్ M2 T2 మైనస్ T2 ట్రాన్స్ఫర్ చేయండి ఆ సైడ్ కి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. therefore SL is equal to M1. ఇక్కడ వరకు రాసుకోండి, పైన రాద్దాం. కనిపిస్తుందో లేదు ఇక్కడ, ఇటువరకు నోట్ చేసుకోండి. ఇప్పుడు M3 మైనస్ M1 T2 మైనస్ T3 ని ట్రాన్స్ఫర్ చేయాలి, డివిజన్ అవుతుంది, మల్టిప్లికేషన్ డివిజన్ అవుతుంది, SL వాల్యూ అనేది వచ్చేస్తుంది. నోట్ చేసుకోండి ఇటు వరకు మీరు. తొందరగా నోట్ చేసుకోండి. 9, 10, 19 అయిపోయింది. ఫార్ములా రాసి స్టాప్ చేస్తాను. రాసుకున్నాం సార్. వెరీ గుడ్.
ఇప్పుడు ఏమంటే ఇది నాకు కావాల్సింది ఎస్ఎల్ కావాలి. ఎస్ఎల్ అక్కడే పెడుతున్నాను. therefore SL is equal to ఈ మొత్తము ఈక్వేషన్ అట్లే ఉంటుంది. m1 sc ప్లస్ m2 మైనస్ m1 sw ఇంటూ t3 మైనస్ t1 divided by m3 minus m2 t2 minus t3. This is the required formula for finding the specific heat of a lead. Transport. By using the above formula, we can find the specific heat of solid. ఇక్కడ లెడ్ తీసుకున్నాం కాబట్టి బ్రాకెట్ లో లెడ్ రాస్తాను. కాపర్ తీసుకుంటే కాపర్ రాయండి, అల్యూమినియం అంటే అల్యూమినియం రాయండి. ఏం అలకపోతే ఇట్లా రాసేయండి ఆన్సర్. సో అర్థమైంది అనుకుంటాను మీకు. రాసుకున్నారా? Yes, sir. అర్థమైందా? డెరివేషన్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్. సో హోప్ యు అండర్స్టాండ్ టుడేస్ టాపిక్. ఇంకా ఎవాపరేషన్ ఉంది, టుమారో చెప్పుకుందాం. కొన్ని టాపిక్స్ ఉండేది చిన్న చిన్న టాపిక్స్. సో ఒక 2 క్లాసెస్ లో కంప్లీట్ అవుతుంది. సో మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అండ్ రెడీ అవ్వండి ఎగ్జామ్ కి. సో అప్పుడే 10 మెంబర్స్ వెళ్ళిపోయారు, 37 లో 27. సో ఇలా అయితే సబ్జెక్ట్ అనేది అర్థం అవడం అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో అందుకనేసి జాగ్రత్తగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి. క్లాస్ వింటే తప్పకుండా అర్థమవుతుంది. ఏమైనా డౌట్ ఉంటే ఆల్రెడీ రికార్డ్ చేసుకున్నాం, దాన్ని యూట్యూబ్ లో పెట్టడం జరుగుతుంది, మళ్ళీ చూడొచ్చు. సో ఇంకా డౌట్ ఉంటే మీరు నాకు కాల్ చేసి లేదా గ్రూప్ లో మెసేజ్ పెట్టి అడగచ్చు. సో మళ్ళీ టుమారో కలుద్దాం సేమ్ టైమింగ్. అప్పటిదాకా బై బై, జై హింద్.